అందరికి చెప్తున్నాను, ఉంటాం ఏదో ఉన్నామంటే కానీ బట్ కలిసి అయితే ఉండట్లేదు. అంటే రోజు గొడవలు కూడా అవుతున్నాయి, కానీ ఎప్పుడు విడిపోతున్నది ఎవరికి తెలీదు. ఇక్కడేమో విడిపోము అసలు అనింది, ఇక్కడేమో ఎప్పుడు విడిపోతామో తెలియదు అని అంటుంది. దేనికంటే వీళ్ళు ఇక్కడేమో లాస్ట్ ఫైనల్లీ విడిపోయిందిరా. అక్కడ ఒక టైటిల్ ఉంది, ఒకసారి ఎలాను టామ్ అండ్ సౌజన్య బ్రేకప్ ఈజ్ ఓవర్, దేర్ ఇస్ ఎ న్యూ బాయ్ ఫ్రెండ్, ఫుల్ క్లారిటీ. రే అదే ఏం జరిగింది అనుకున్నావు, ఏమో ఈడితో కింద పోస్ట్ పెట్టి పైన స్టోరీతో ఆ దిలీప్ అనేవాడితో ఒక స్టోరీ పెట్టింది అనమాట, ఒక రీల్ చేసి వాళ్ళిద్దరు అందులో హగ్ చేసుకొని ఉంటారు. You have always had an affair with a person named Dilip. What is What was the reason for the breakup? ఏం జరుగుతుందిరా? అమ్మో ఆటో డబ్బు బాబోయ్. What happened to you with this person named Tom? What was the real reason for the breakup? Sister, he made a very big mistake. ఓ ఇంట్రెస్టింగ్ గా ఉందని విన్నా. అమ్మో అయ్యో, ఎవడో హ్యాక్ చేస్తాడేమో మనం చేస్తాం అనుకుంటున్నాను నేను. అమ్మో. దిలీప్ అనే పర్సన్ ఎప్పటి నుంచి పరిచయం 2 years నుంచి అక్క, కానీ రిలేషన్ లో లేము. ఇప్పుడు ట్రయాంగిల్ తెలుసుకోరే, టామ్ దిస్ ఆల్కహాలిక్ గర్ల్ అండ్ దిలీప్. నీకు టామ్ కి రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత దిలీప్ అనే అబ్బాయితో రిలేషన్ లోకి వచ్చేసావు. ఫ్లాష్ మ్యాన్, ఎక్కువ గ్యాప్ ఏం లేదు, ఇదంతా నెల లోపలే, 1 month లోపలే జరిగింది ఇదంతా. టైం తక్కువ తెలుసు కానీ ఇంత తక్కువ అని తెలియదురా. అదే కదా, నెల రోజుల్లో ఏంట్రా, నెల రోజుల్లో నేను డేట్ కి వెళ్ళిన అమ్మాయితో నేను మాట్లాడలేనురా నెల రోజులతో. అదే కదా. వాళ్ళు నువ్వు బ్రేకప్ చెప్పచ్చేమో టామ్. లేదు, తన కోసం అయితే చెప్పలేదు. తప్పంతా టామ్ 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 అని అంటున్నావు. ఇప్పుడు నీలాగే నువ్వు చేసినట్టే వేరే అమ్మాయితో తన కూడా లవ్ అని చెప్పేసి రీల్ చేసుకోవచ్చు కదా, తను ఎందుకు చేసుకోవట్లే మరి? చేసాడు కానీ పెట్టలేదు అంతే, అది పబ్లిక్ చేయలేదు అంతే. సో నెక్స్ట్ మళ్ళీ టామ్ తో కూడా నేను మాట్లాడితే అసలు ఏంటి అనేది మొత్తం క్లారిటీ ఇస్తాను. ఈ అక్కకి పని పాట లేదు, ఈమెతో మాట్లాడి వాడితో మాట్లాడి నేషనల్ ఇష్యూ. ఈవిడ రోడ్లు బాగాలేనప్పుడు, గవర్నమెంట్స్ ఏం చేయనప్పుడు ఎవరు ఏం అడగరు. ఈ నిబ్బా నిబ్బి టైమ్లెస్ లవ్ స్టోరీకి లేస్తుంది. అంటే నేను అసలు ఏ తప్పు చేయలేదు, ఒక్క రీజన్ చూపించమని నేను పలానా తప్పు చేశాను. ట్రూ గా లవ్ చేసిన అమ్మాయి ఎవరు కూడా ఈజీగా ఒక 2-3 days లో ఎవ్వరు మూవ్ ఆన్ అవ్వరు. నేను కావాలని అయిపోయాను. టీమ్ టామీ అంట అందరూ. టీమ్ టామీ అని టీమ్ టామీకి జై. అయితే నువ్వు అమ్మాయి సైడ్, నేను టీమ్ టామీ. నేను టీమ్ టామీ. ఇదేంటిది? నేను టీమ్ అలా లేదు, అన్ని ఎరుపుకు చేసేసిందిరా పాపం. ఇప్పుడు ఆ టీమ్ లోనే ఉంటా నేను. ఇద్దరు టీమ్ టామీ. నేను ఎర్రిపోకుని ఇవన్నీ నా దగ్గర మాట్లాడక, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, అర్థమైందా? ఈజీగా ఒక అబ్బాయి మాట్లాడినా నువ్వు తెగించేసి మాట్లాడుతున్నావు తెలుసా. తెగించిపోతే ఏం చేస్తాం అక్క, తన కోసం తన కాళ్ళు పట్టుకుంటున్నా. దిస్ ఇస్ ట్రూ ఉమెన్ పవర్ ఎంపవర్మెంట్. దిస్ ఇస్ ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, వాడు ఎలా ఉండి నాకు అనవసరము, నా లైఫ్ అయితే ఇదే. ఇప్పుడైతే దిలీప్ తో లైఫ్ స్టార్ట్ చేశాను. 1 month లో వాడు టాటూ వేయించుకున్నాడని చెప్పి టామీతో లైఫ్ స్టార్ట్ చేశాను, వాడిని వదలను. దాని తర్వాత వాడు ఏదో చేశాడంట, ఏం చేశాడో తెలియదు, బయటికి రాలేదంట, ఎక్కడో లోపల ఉంది ఏదో, కానీ బయటికి రాలా. ఇప్పుడు మళ్ళీ దిలీప్ తో లైఫ్ స్టార్ట్. ఒక్కడు కాకపోతే ఇంకోడు సాంగ్ సెలక్షన్ రా మీకు. ఆహా, అబ్బబ్బా. నువ్వు కల్లారుగా చూసావా తను తప్పు చేశాడా? నువ్వు కల్లారుగా చూసావా? ఇప్పుడు అదే మిస్టేక్ దిలీప్ అనే పర్సన్ కో చేస్తే దిలీప్ కాదని చెప్పి మళ్ళీ ఇంకో 2 days వేరే వీడు కూడా చేయను, వీడు కూడా చేయడు, నన్ను బాగా చూసుకుంటాడని వచ్చాను అని లేనప్పటి నుంచి నాకు తన పరిచయం, కానీ ఎప్పుడు రిలేషన్ లోకి వెళ్ళదు అంతే. అప్పటి నుంచే తను నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. ముందు ఫ్రెండ్స్ అంటున్నావు, మళ్ళీ వెయిట్ చేశాడు అంటున్నావు. ఆ దిలీప్ అనే పర్సన్ మీ ఇద్దరికి ఎప్పుడు బ్రేకప్ అవుతుంది, నేను రిలేషన్ లోకి వద్దాము అని వెయిట్ చేశాడు, అంతే కదా? అంతే మరి. What the hell, man? What the hell? అమ్మో. ఏం చిల్లర్ కాదురా మీరు. బ్రేక్ అయిన ఒక 2 రోజులకే మళ్ళీ వచ్చి మీ ఇద్దరు ప్యాచప్ అవడం ఏంటి? ఆ రీల్స్ మళ్ళీ నువ్వు వైరల్ చేసుకోవడం ఏంటి? ఒక అమ్మాయి రా, నువ్వు ఆలోచించు, ఏం చేస్తున్నావు? Oh my God, ఫ్లాష్ మ్యాన్ కాదు, ఫ్లాష్ ఉమెన్. గోల్ టామీని అయితే నమ్మకపోతే ఇంటర్వ్యూ అటెండ్ కదా. అవును, టామీ కుక్క పేరే నమ్మొచ్చు. లాస్ట్ మినిట్ లో తను ఇది ఇంత అవకాశం అని ఇస్తాను, ఒకసారి 2 సార్లు అంటే ఇస్తాను, నేను ఇస్తూనే ఉన్నాను అవకాశాలు. వాడు ఏం చేసాడో ఇప్పుడు నాకు తెలియాలి. వాడు ఏదో చేశాడంట. నేను టీం అక్క, నేను టీం సౌజన్య. ఆ టామీ గడ ఏదో చేశాడు, నేను టీం టామీరా. ఇప్పుడు ఈమె చేసిన దానికి ప్రూఫ్ ఉంది, ఆమె అప్లోడ్ చేసుకుంది వేరే వాడితో రీల్. మరి టామీ ఏం చేశాడు? ఈమె కళ్ళ ముందే చేశాడు. కనిపించకపోతే అది నిజం కాదా? ఎలా చెప్తున్నావు? జరిగింది, మంచిదే కాబట్టి బయట పెట్టలేదు. జస్టిస్ కి మాటలన్నీ సరిపోరా? ప్రూఫ్. మా టామీ ఏం చేసి ఉండడు అయితే కాళ్ళెత్తి వచ్చి పోస్తాడు రా.
రా, అంతకు మించి ఏం చేయడు రా మావాడు. మా అక్క తప్పు చెయ్యదు. టామీ ఈజ్ ఇన్నోసెంట్. చెయ్యి కోసుకుంటున్నాను ఇవన్నీ చేయించి ట్రాప్ చేసాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఓకే మనం అనుకున్నాం, మనం మాట్లాడాం వాడు చేయి కోసుకున్నాడు అది ఇది, కానీ దేనికి ప్రూఫ్ లేదు. ఈమె దిలీప్ తో రియల్ ప్రూఫ్ ఉంది మా దగ్గర. దట్స్ నాట్ ఇంపార్టెంట్. Without ఓకే proof, without proof ఎలాగా? అది నాకు తెలీదు. నేను ఇంటెన్షన్స్ లెక్క చేస్తా. మేము చేయం, ఇక్కడ మాకు ప్రూఫ్లు కావాలి. ఇక్కడ ఎమోషన్స్ ఉంటే అవునండి, ఎమోషన్స్ అక్క వస్తే తప్పు మాకేంటి? చేయలేదు. ఏం చిల్లర కాదురా మీరు. దిలీప్ అనే పర్సన్ ఎలా యాక్సెప్ట్ చేశాను నిన్ను? తను ఇలాంటి పర్సన్ ఏనా? అలాంటే అని కాదు, వాడేసి మంచోడు నాకు. టామ్ తో ఇంటర్వ్యూలో కూడా తను చాలా మంచోడు, నేను తను పెళ్లి చేసుకుంటా అది ఇది అనే చెప్పు. దిలీప్ కి అదే చెప్పు. టామీ అమర్ రహే అంట, వాడు పోలేదురా, వాడు పోలేదురా, నాకు చావలేదురా, బతికే ఉన్నాడు. వాడు బతికే ఉన్నాడు రా. అమ్మో మరి ఇప్పుడు ఈ ట్రోల్స్ వల్ల దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారా నీ కోసం? ఒప్పుకున్నారు అక్క. వాళ్ళ డాడీకి వాళ్ళ బ్రదర్ కి అందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు నా కోసం. ఏంట్రా 1 month లో ఫ్యామిలీస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏం నాకు జరుగుతుంది? వీళ్ళు ఉన్నారు చూసా ఈ ఫ్యామిలీ, వీళ్ళకి అంత బుర్ర లేదా? ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఓకే, పిల్ల బుర్ర తక్కువ వేషాలు వేస్తుంది అందుకని ఒప్పుకోలేదు. ఈ అబ్బాయి వాళ్ళు ఏంటి వాళ్ళ మమ్మీ డాడీ ఆమెమో దగ్గర ఉండి పచ్చబొట్టు అయిపోయడం. నా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పెద్దోళ్ళకి ఏం బుర్ర దిగింది? ఇంత ఏజ్ ఉండు. మా నాన్న అయితే గోమే కొట్టేస్తాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం పడినందుకే హాస్టల్ వేస్తారు, నన్ను బహిష్కరించారు. ఇలాంటివి నేను చేస్తే హానర్ కిల్లింగ్ నాకు. Honor killing అంట. అమ్మో ఏం చేస్తున్నారు వీళ్ళు? పేరెంటింగ్ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. దగ్గరుండి టాటూ లేపిస్తున్నారు. ఆ దిలీప్ వాళ్ళ పేరెంట్స్ అంట, వాళ్ళందరికీ తెలుసు అంట, దిలీప్ వాళ్ళ పేరెంట్స్ కి ఫ్యామిలీకి. ఏంట్రా క్లారిటీగా చెప్తున్నాను కదా, దిలీప్ నా లవ్వింగ్. మరి ఇప్పుడు ఈ ట్రోల్స్ కోసం అక్కడ ఆమె అక్కడ కూడా అలానే చెప్పింది. పబ్లిక్ ఏం చెప్పాలనుకో? ట్రోల్స్ దయచేసి ప్లీజ్ ఆపండి, ఎందుకంటే నా వల్ల నా ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. నువ్వు ఆన్లైన్ లో పోస్ట్ చేసి నువ్వు మీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయటకు వచ్చేసి జనాలు అంటావేంటి? నేను చేంజ్ టీమ్ టామీ. నువ్వు టీమ్ టామీ ఇప్పటి వరకు అక్క నీకు సపోర్ట్ చేసా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. టామీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడో చూద్దాం. ఈవిడ ఇంత ఖాళీగా ఉందేంట్రా? ఈవిడ ఈ ఇంటర్వ్యూ చేసి ఈమె ఆరా ఫార్మింగ్ లాగా వ్యూస్ ఫార్మింగ్ చేస్తుంది. యూత్ ఫార్మింగ్ చేస్తుంది. టెలి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఈడే దిలీప్. This guy is Dilip ra. Our Tommy is 100 times better than this Dilip. This is not acceptable at all. This is not acceptable. This guy is more unemployed than our Tommy. అమ్మో నాకు భయంగా ఉంది వీడిని చూస్తుంటే. ఏదో నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి వీడి నుంచి. ఈడు ఎట్లా ఉన్నాడంటే ఈడు సైలెంట్ గా చెరుకు ఫార్మింగ్ చేసిన తర్వాత ఒక చోట ఉంచుతారు, ఈ దొంగతనాలు చేస్తారు చూడు చెరుకు గడ్డలు, అట్లా ఉన్నాడు ఈడు. సేమ్ అట్లానే ఉన్నాడు. టామీ కాల్ చేసాడు, కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మెయిల్ ఇంటర్వ్యూలోనే కోసుకుంటుందా? అమ్మో చూద్దాం. చేస్తున్నాడు. ఇప్పుడు దిలీప్ లవ్ చేస్తున్నానని చెప్పేసి నా గురించి అంట నీ దగ్గర వీడియో చేస్తాడంట, వచ్చి కాల్ చేసేదో అన్నో నెంబర్ నుంచి చేసి ఇలాగా కావేరకవి నెంబర్ ఇవ్వని చెప్పి అడుగుతాడు. నేను అంటాను లేదు ఇన్స్టాలో మెసేజ్ చేసుకో, నేను ఇవ్వను ఎవరిదిని, తన పర్మిట్స్ లేకుండా ఇవ్వలేను కదా అని చెప్పి అనేస్తాను. కొత్త కూడా అన్లాక్ అయింది పర్మిట్, లారీ పర్మిట్ చేస్తారు కదా, నేషనల్ పర్మిట్. ఆ పర్మిట్ లేకుండా ఎవరేది ఆవిడ పాపం. నేను తప్పుగా చెప్పాను, తను చేసిందే చెప్పాను కదా. నేను ఏమైనా పబ్లిక్ చేసాను తన కోసం? పబ్లిక్ చేసిందంటే అక్క నీ మైండ్ ఎక్కడ నీకు మోకాళ్ళు ఉందో ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఈమె మైండ్ దిలీప్ దగ్గర ఉంది. దిలీప్ దొంగ నా కొడుకులో ఉన్నాడు, అమ్మేసి ఉంటాడు. ఇద్దరికి నచ్చలేదు అక్క, బ్రేకప్ అయిపోయింది, ఇంకెక్కడితో అయిపోవాలి కదా. నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నా డేట్ అని, నువ్వు ఇలాగా నేనంట ఏమో తప్పుగా చెప్తాడంట నా కోసం, నీ దగ్గరికి వచ్చి వీడియో చేస్తాడంట. తినొచ్చి చెప్పిందిగా వాడి గురించి తప్పుగా టామీ ఏదో చేశాడు, నా కళ్ళ ముందే ఏదో చేశాడు, అది బయటికి రాలా అని అన్నావుగా. బయటికి రాలా, అది తడివేస్తున్నాడు, ఓదారుస్తున్నాడు దిలీప్, ఓదారుస్తున్నాడు. చూడు చేసుకుని నిబ్బా చూడరా చెరుకు గడ్డలు అమ్ముకున్నట్టు దొంగతనం. స్నాప్స్ ఫొటోస్ అవి ఉన్నాయంట, అది కరెక్ట్ కాదు కదా దిలీప్. నువ్వు తప్పుగా ఏమి ఉండవు అక్క. వీడికైతే పెద్ద టాటూ ఉందిరా ఇక్కడ, మొడ్డ అనుంది. చూడరా నువ్వు, MODA మొడ్డ కాదురా, ఏంటది? అర్చన అనుకుంటా. ఇది ఎమ్మలా లేదు, ఏది జస్ట్ ఇలా చెయ్యేసుకుని ఫోటో దిగుతాడు అంతే, సెల్ఫీ అలా తీసుకుంటాము. ఒక అబ్బాయికి జెలస్ వస్తది, ఒక అబ్బాయితో నువ్వు క్లోజ్ గా ఉంటే ఏ లవ్ కైనా జెలస్ వస్తది. నువ్వు అంత సింపుల్ గా నేను చెయ్యేసుకొని ఫోటో అది అబద్ధం. కాళ్ళేసుకుని ఉన్నాడు వాడు, తడిమేస్తున్నాడు ఇందాక నుండి. ఏ అబ్బాయికైనా ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ తో తన క్యారీ చేసుకోలేక నీకు అలా మాట్లాడుతున్నాడు కానీ దానికోసం లైఫ్ అంతా స్పాయిల్. ఏప్రిల్ మీద ఎవరు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తాడు. నేను అంటాను తమ్ముడు నాకు ఎందుకురా చెప్తున్నావు అంటే, లేదక్క మీరిద్దరు కలిసిపోవచ్చు కదా అని చెప్పేసి వాడు నాకు చెప్తాడు. నేను ఆల్రెడీ రిలేషన్ లో ప్లాట్ ట్విస్ట్ చాట్లు ఏమంటున్నారంటే కెమెరామ్యాన్ టామీ అంట. ఉన్నాను, వేరే అబ్బాయి ఇక్కడ ఏదో ఓడో
ఆడ్డౌన్ ఏదో ఉంది ఒరే మోజీ. ఏసీడీసీ రాది, ఏసీ స్పార్క్ డీసీ అంటే ఏంటి? ఆల్టర్నేట్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. అందుకనే మధ్యలో థండర్ ఉందా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఏమి లేదు అక్క ఏం అక్కడ. చేస్తున్నారు? ఏం లేదు. Updates అవి తెచ్చినంత వరకు అక్క నాకు తెలియదాక తెచ్చినట్టు పోనీ చాటింగ్ చేయడం వచ్చా? చాటింగ్ పిచ్చ సౌజన్య లెగ్గు. ఈమె కూడా నవ్వు కంట్రోల్ చేసుకుంటుంది. అక్కడ ఏమీ లేదు. నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఉంది ఏదో ఉంది. ఇంట్లో కూడా ఇలాంటి చేస్తుందా? రే కూసురా నిజమా? రే అద్దుకోబే. హేలా కొట్టినా తిట్టినా ఏయ్, నేనే రే, చెప్పను. నిజమేరా అది? నన్ను తన వల్ల నేను చచ్చిపోతాను. నేను పక్క తన పేరు రాసి చచ్చిపోతాను. ఈ రియాక్షన్ చూడు, చెయ్యి కోసుకున్న ఇడికి రియాక్షన్ లేదు. ఇప్పుడు చూడు ఏమంటావు? టామీ ఈస్ వే బెటర్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏం అవ్వదు, మనం మాట్లాడదాం కదా, మాట్లాడి ఏదైనా సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా ఏం చేసుకుంటే ఏంటి సౌజన్య? ఈ అమ్మాయిని బుక్ చేయండి, ఈ అమ్మాయి వల్ల అంత పడుతుంది ఏంటి ఇంకా. వాడ మీద మింగిందయ్యా. ఈడు దిస్ గాయ్. నువ్వు వెళ్ళి పంచర్ లేరా ముందు. అరే అరే నా బైక్ గాలి వస్తున్నాడు అనిపిస్తుంది రా, ప్లీజ్ రా ఒకసారి అంటే రమ్మంటే వస్తాడు చూస్తాడు ప్లీజ్. అరే నాకు ఉదయం వస్తున్నప్పుడు కొద్దిగా అనిపించింది, అన్న ఒకసారి రావా పంచర్ అయింది కొద్దిగా చూడు బ్రో, రేపు ఆఫీస్కి వెళ్ళాలి. లేకపోతే ఏందిరా ఇది? అమ్మాయి అనుకుంటున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లే. చెయ్యి కోసుకుపోయినా సరే వీడి తడవడం ఆపట్లేదు. వీడబ్బా తొండకి విగ్గిపెట్టినట్టు. ఎవడరా నువ్వు? పెళ్లి మనం రాత్రి రీల్స్ లో స్టార్టింగ్ సెగ్మెంట్ చేసాం కదా, వీళ్ళు అదే చేస్తున్నారు 7 hours బ్యాకే. బిగ్ షాట్ అవుట్ ఈ అక్కకి బిగ్ షాట్ అవుట్ ఇవ్వాలి మన కంటెంట్. ఈవిడే అంతా చేస్తుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. అవును, ఇదంతా ఈవిడి స్కెచ్. స్ట్రేంజర్ థింగ్స్ లో వెక్కన కాదు మెయిన్ విలన్, మైండ్ ఫ్లేయర్ అందరిని కంట్రోల్ చేస్తున్నారన్న. ఈమె మైండ్ ఫ్లేయర్ ఆ దిలీప్ గడు వెక్కన. దిలీప్ సౌజన్య పెళ్లి చేసుకుంటున్నారంట. అసలు ఈ ఏజ్ లో వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారో, వాళ్ళు కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేక ఇలా తయారవుతున్నారు. సౌజన్య ఎదురా ఇరే ఈమె రాకుండా వాడు అక్కడే అలానే కూర్చొని ఉన్నాడు అనుకో, రూపాయలు వేసేస్తారు ఆడ మీద అడుగుతున్నాడు అనుకుని. అరే మన చాట్ కి మెంటల్ వచ్చేసింది. ఏం చేస్తున్నారు అర్థం కావట్లే. అవుట్ ఆఫ్ నోవేర్ టీమ్ ఆర్యనా చేయంట. అదే కదా. హార్ట్ లో హోల్ పడింది. ఏజ్ అంతమ్మా నీది పెళ్లి చేసుకోవడానికి? 20 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పోషించేస్తావు లైఫ్ లాంగ్. పోషించుకోవడం అంటే ఏంటి? ఏం పెట్టి పోషిస్తావు నువ్వు లైఫ్ లాంగ్? ఈవిడికి ఎంత పత్తి పంచాయతీ చెప్తుందే, వాళ్ళ ఫ్యామిలీస్ చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి గుండె ఉతికేసినట్టు చేయాలి. ఇదంతా వ్యూస్ ఫార్మింగ్ చేయాలి. కానీ అవన్నీ దాటుకొని ఒక టైం అంటూ ఉంటది, ఒక ఏజ్ అంటూ ఉంటది, అర్థమైందా? ఇంట్లో వాళ్ళకి ఒప్పించుకొని ఒక గ్రాండ్ చాలా రోజులు ఈవిడ చూడు కంటెంట్ మిల్కింగ్ కోసం పాపం ఎవరినో యూజ్ చేసుకుంటుంది. ఈ స్టూపిడ్ ఫెలోస్ కి లవ్ అంటే ఏదన్నా ఏది తెలీదు. వీళ్ళు చూడు ఎలాంటి ఎర్రిపప్పు పనులు చేస్తున్నారు. ఇంత మైండ్ లెస్ ఫెలోస్ ఉన్నారా అనిపిస్తుంది నాకు. ఉన్నారు. మరి నువ్వు చెప్పావు కదా లాస్ట్ వీడియోలో, ఇల్లిటరసీ అట్ పీక్ బీహార్ నే దాటేసాం మనం. అదే జరుగుతుంది ఇక్కడ. ఇంట్లో మాట్లాడి నాకు అసలు నమ్మాలని లేదా? ఎందుకమ్మా నమ్మాలని లేదు? లవ్ లో వచ్చాక నీకు ఇంట్లో వాళ్ళు చేదైపోయారా నీకు? ఆడెవడో చిల్లిగా అంట, దిలీప్ సచ్చ పూకి అంట. ఎర్రి పూకలో ఉన్నాడు రా. దూరం పెట్టేస్తారేమని చాలా బాధ ఉంది అక్కడ. అంటే నీ లవ్ మీద నీకు నమ్మకం లేదు. ఓ ACDC అంటే ఇక్కడ ఉన్నాయో 2 యానోడ్ క్యాథోడ్. ఇదిగో అక్కడ కనిపిస్తున్నాయి నాకు. దాంతోనే ఆడ ఆమెను పడేశాడు. ఇట్లాగా ఆరా ఉంటది, ఇక్కడ నుంచి వస్తుంది ఆరా. ACDC ఒక మ్యూజిక్ బ్యాండ్. ఈ కోతిగాడికి అదేంటో కూడా తెలియదంట. సాయిమని చెప్పినట్టే ఆ ఫ్లాష్ ఉంది కాబట్టి ఏం చేసుకున్నాడు ఫ్లాష్ మ్యాన్. నువ్వు ఫోన్ చేయక ఒకసారి. అంటే మీ లాంగ్వేజ్ లో తాళి ఇలా ఒక తాళి కొనేసి తెచ్చేసి తాళి కట్టేసి పెళ్లి చేసుకోవడం పెళ్లి అయిపోయింది మీ లాంగ్వేజ్ లో. పంతులు కూడా అడుగుకున్నాను. ఈడు పనిచేస్తున్నాడు, పనిచేసాడు అక్కకి. ఇంకొంచెం ఉంటే ఏమంటాడు తెలుసా? తాలికి వాల్యూ లేదక్క, దాని వెనకాల ఉండే అమ్మాయికి ఫీలింగ్స్. డైరెక్ట్ గా వెళ్ళు సప్లై దగ్గరికి వెళ్ళిపోయారు. చూడదు అరకు అనుకుంటా డైరెక్ట్ గా వీడి కొట్టడానికి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయారు. 20 minutes later. అరే ట్విస్ట్ అంటే ఎలా ఉండాలి తెలుసా? కరెక్ట్ గా తాళి కట్టేసే టైం కి మన టామీ గారు రావాలి. అది గుద్దబాలు ఉంటది అసలు. మార్టిన్ స్కార్సెసే అబ్సల్యూట్ సినిమా. ఎంత లేట్?
కెమెరా వెయిట్ చేస్తుంది కెమెరా వెనక. తినే పట్టుకుంది కెమెరా ఎంతసేపు, ఈమె అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఏమో కెమెరా పట్టుకుంది. ట్రాఫిక్ అలాగే ట్రాఫిక్ కాదు, ట్రాఫిక్. ట్రాఫిక్. అరే రే, నెక్స్ట్ ఇయర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ పదాలను కలపడానికి మనం పిటిషన్ రాస్తున్నాం. పిటిషన్ రాద్దాం. ట్రాఫిక్. తమరు గారు పెళ్లి చేసుకుంటారంట. ఎవరిని ఇంకెవరు ఉన్నారు వాడికి? నువ్వే. నవ్వు వస్తుంది నాకు. దేనికి నవ్వు మమ్మీ? మమ్మీయా? నేను పిలుస్తున్నాడు, వీడు మమ్మీ అని పిలుస్తున్నాడు. మమ్మీ ఏంట్రా? అరే అంటే మమ్మీ అని అంటారా ఇఫ్ ఇన్ కేస్. మమ్మీ అని అంటున్నాడేంట్రా? యు బ్లడీ ఇల్లిటరేట్ లవడా. నేను చచ్చిపోతారా రే, ఏం దరిద్రం రా ఇది. మమ్మీ అంట. మమ్మీ ఏంట్రా? మమ్మీ ఫ్రాంకే చేశాడు. ఫ్రాంకీ తిన్నాం. ఫ్రాంకీ వచ్చాం. ఫ్రాంకీ అక్క నీకు 100 ఫ్రాంకీలు కొనిసిస్తా. అక్కడ నుంచి వచ్చి చంపేస్తాడు. నా మైండ్ తాళికి నాకు అర్థం అవ్వట్లేదు. నీకేమన్నా బుర్ర పనిచేస్తుంది? ఏంటి పని చేసుకుంటావు? ఏ లేకు, మా ఇంట్లో ఒప్పుకోరు అసలు. ఏ బుర్ర పనిచేస్తుందా? ఏంటి వద్దులు పండు, ఎక్కువ చేయకు అసలు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దులు. ఈమె చూడు, ఈమె తొయ్యకుండా అక్కడక్కడ నుంచే కట్టించేసుకుంటుంది. ఇది ఎట్లా 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 కదులుతూ. అసలు వద్దులు ఫస్ట్ నువ్వు నా వద్దులు, అవన్నీ వద్దులు. అసలు నాకు ఏ పండు చిరాకు కానీ వీరు తీస్తున్నారు అక్కడ. తీసుకునే మమ్మీ. ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను? ఏదన్నా చెప్పుకోవచ్చు మమ్మీ. వెళ్ళాక అలాగా మ్యారేజ్ అవుతుంది కదా, ఏదన్నా చెప్పుకోవచ్చు. ఎక్కడైంది మ్యారేజ్? తాళి కట్టేస్తే అయిపోద్దా ఎవరు లేకుండా? ఏది అసలు ఏంటిది? తాలెక్క అది తెలియకుండానే నువ్వు లేచిపోయి వచ్చేసావా? లేదు, మేము అది తెలియకుండానే 3 వేసినంత వరకు వెయిట్ చేసావా? అడుగుతాయి. ఏంటి పింగ్ 999 లో నడుస్తున్నావా? ఇంట్లో ప్రాణాలు పోతాయి ఇలా చేశానని. ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది. ఇప్పుడు ఏకంగా బాబోయ్ నాకు మాటలకు కూడా రావట్లేదు. ఈ అక్కకి బిగ్ క్లాప్స్. నీకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయి అక్క. సూపర్. నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అవుతుందంట ఈ పాప. తప్పు చేస్తున్నావు. ఇలా బాగోదు మమ్మీ. కట్టు కాదు ఇలా కూర్చుని పోవడం. నాకు లెగు. సూపర్ యాక్టింగ్. టీమ్ ఈజిప్ట్ మమ్మీ అంట. పిచ్చిరా కొడుకులో మనం ఎర్రిపు. రే ఏం బ్రెయిన్ రాట్రా ఇది. ఏం చేస్తున్నారా వీళ్ళు? ఏం చిల్లర పంచాయతీలు నడుస్తున్నారా? ఏం దరిద్రం రా బాబు ఇది. పట్టుకోలేకపోతున్నా, మా మోషన్ వచ్చేలా ఉందంట నాకు కొంచెం. అరే నాకు ఇక్కడ వరకు వచ్చిందిరా, ఏదోలా ఉంది. ఇక్కడ వరకు వామిటింగ్ వస్తుంది. గైస్, వాట్ ఇస్ దిస్ షిట్? గట్టిగా దెబ్బపోతున్నా. దానికంటే బాత్రూంలో కూర్చొని పంటకే